రాజన్న కుటుంబానికి వచ్చిన కష్టాలను చూసి మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో షర్మిలను చూసిన మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. నాన్నగారుంటే ఎంత బాగుండేదమ్మా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. షర్మిల వారిని ఓదార్చి రాజన్న రాజ్యంలో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి ముందుకు కదిలారు. వైఎస్ఆర్ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను విజయనగరం జిల్లా ప్రజలు తీవ్రంగా ఖండించారు. సోనియా గాంధీ మెప్పు కోసమే ఆయన ఎలా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. వైఎస్ఆర్ దయతో రాజకీయంగా ఎదిగి కాంగ్రెస్ నేతలు ఆయననే విమర్శిస్తుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒత్తిడికి లోనైన కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 సార్లు ఎంపీ అయ్యారు. పదవి ఆగ్రహంతో రాజశేఖర రెడ్డి వల్ల తిడితే ఇంకో పదవి వస్తుంది, ఇంకో హోదా వస్తుందని ఒక కక్షతోనే సాధిస్తాను తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండడం మాత్రాన తప్పు చేయనట్టు అనిపిస్తుందేమో కానీ ఉండవల్లి అనుకుని నేను కొన్ని ఆరోపణలు నెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోని మాట్లాడుతాను. కానీ సోనియా గాంధీ మార్కులు కొట్టడం కోసం, పదవి మీద బాధ్యతల కోసం ఈ ఆగ్రహంగా మాట్లాడుతానని నా బాధ్యతగా ఉండవల్లి అరుణ్ గారు ఒక దుర్మార్గుడని నేను సాక్షి టీవీకి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పాస్ పుస్తకాలు ఇచ్చారండి. దాని మీద ఎవరు సంతకాలు లేవండి, కొందరు సంతకాలు ఉన్నాయి, కొందరు సంతకాలు లేవండి. ఆ భూమి మేము అడిగితే మాది ఈ భూమి అనేసి కూడా దౌర్జన్యం చేసి మాకు ఇప్పుడు పంపకం చేయడం లేదండి. మా సత్యబాబు గారు అండి, మా ఊరి సర్పంచ్ సత్యబాబు గారు మాట ఆలకించి మాకు పంపకం చేయటం లేదు. దాని గురించి మేము ఏమైనా అడిగితే మేమేమో మీరెవరు, మీ జగన్మోహన్ రెడ్డిగా తెలిపండ్రు, మీకు ఇవ్వడం జరగదు, మా పార్టీలో ఉంటే మీకు ఇస్తాము, లేకపోతే మాది ఈ భూమి అనేసి మీ ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మా భూమి ఇంతవరకు కూడా మాకు ఇవ్వడం జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏ ప్రభుత్వ పథకం అందనివ్వడం లేదని విజయనగరం జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.